వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ నేడు శాసనసభ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు, బేబీ నాయన కీలక వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి పట్టణానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా బొబ్బిలి ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన గొల్లపల్లి గ్రామంలో నిర్వహించే గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండుగ మరియు పాత బొబ్బిలిలో జరిగే పాత బొబ్బిలి సరే పోలమ్మ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిల్ ఏదైతే ఉందో 1830లో నా పూర్వీకులు బొబ్బిలి సంస్థానం యొక్క 8వ రాజా గారు శ్వేతాచలపతి రాయుడప్ప రంగారావు గారు పునర్నిర్మించారు అధ్యక్ష. అత్యంత శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి ఈ కోవిలి ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చక పరివారాన్ని మరి శ్రీరంగం పంపించి అక్కడ ఏ పద్ధతుల్లోనైతే స్వామివారికి కైంకర్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయో బొబ్బిల్లో కూడా అలాగే జరగాలన్న ఆకాంక్షతో నిర్మించినటువంటి కోవిలి బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిలి అధ్యక్ష. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఏదో బొబ్బిలి రాజులకే బొబ్బిలి ప్రాంతానికి ఇలవేల్పు కాదు అధ్యక్ష. ఆ స్వామికి పాదదాసులే సర్వస్వం వారికి సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇలవేల్పే అధ్యక్ష. అలాంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనేక లక్షలు ఖర్చు పెట్టి మేము నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా కూడా ఇంకా విజిటర్స్ని పెంచడానికి ఆ స్వామి యొక్క వైభవం రెండే 2 నిమిషాలు అధ్యక్ష. ఆ స్వామి యొక్క వైభవం పెంచడానికి చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా సుమారు 4000 ఎకరాలు నా పూర్వీకులు ఆ ఆలయానికి మరి ఆలయ నిర్వహణకి 4000 ఎకరాలు భూమి ఇస్తే కొన్ని వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఉన్నటువంటి భూమికి కూడా శిస్తులు రానటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి మరి ప్రభుత్వం చొరవ తీసుకొని తప్పకుండా అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని మా కోవిలికి దఖలపడేటట్లుగా తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ ఒకే 1 నిమిషం అధ్యక్ష. బొబ్బిల్లో ప్రాముఖ్యత గల 2 గ్రామ దేవతలు ఉన్నారు అధ్యక్ష. ఒకటి గొల్లపల్లి దాడితల్లి అమ్మవారు, అదేవిధంగా పాత బొబ్బిలి సరేపోల అమ్మవారు. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది అధ్యక్ష. సరేపోల అమ్మవారి పండుగ సంవత్సరం ఎవరి ఆల్టర్నేట్ జరుగుతుంది అధ్యక్ష. ఆ 2 పండుగల్ని కూడా రాష్ట్ర పండుగలు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు ఉన్నటువంటి బంధుత్వాలు చుట్టకాల రీత్యా వేలాది మంది ప్రజలు ఆ పండుగలకు వస్తారు. కాబట్టి ఆ 2 పండుగల్ని తమ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలని తమ ద్వారా